నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. గ్లోబల్ ఐకాన్, మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్కి ఏమైంది? బాలీవుడ్లో 8 ఏళ్లుగా అవకాశాలు రాకపోవటానికి కారణమేంటి? సినిమా అనిశ్చితి పరిస్థితుల్లో సంగీత దర్శకుల మార్పుతో రెహమాన్ అసహనానికి గురయ్యారా? భారతీయ చలనచిత్ర రంగంలో మతకోణం దాగి ఉందన్న రెహమాన్ ఆరోపణల వెనుక నిజమెంత? సంగీత ప్రపంచంలో గ్లోబల్ ఐకాన్. ఆయన స్వరపరిచిన పాటలు ప్రేక్షకులను, మ్యూజిక్ లవర్స్ను మరో ప్రపంచంలో పోలలాడిస్తాయి. వందలాది పాటలను, సూపర్ హిట్స్ను భారతీయ సినిమాలకు అందించిన గ్రేట్ మ్యూజిషియన్. అలాంటి వ్యక్తి తన కెరీర్ పతనాన్ని మతంతో ముడిపెట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. బాలీవుడ్లో పవర్ షిఫ్ట్ అయిందా? ఇండస్ట్రీలో క్రియేటివిటీ ఉన్నవాళ్లు తగ్గిపోయారా? రెహమాన్ లాంటి లెజెండ్కు అవకాశాలు ఎందుకు రావడం లేదు? రెహమాన్ గ్లోబల్ ఐకాన్ చీప్ వ్యాఖ్యలు చేశారని బాలీవుడ్ ఆగ్రహం. దశాబ్దాలుగా బాలీవుడ్ను ఏలిన ఖాంత్రయం. ఎందరో కళాకారులు ఆ వర్గం వారే. సంగీత ప్రపంచంలో అగ్రస్థానంలో నిలిచిన ఏఆర్ రెహమాన్ వంటి దిగ్గజం తన కెరీర్ పతనాన్ని మతంతో ముడిపెట్టడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. దశాబ్దాలుగా భారతీయ ప్రేక్షకులు ఆయనను కేవలం ఒక గొప్ప మ్యూజిషియన్గా, దేశం గర్వించదగ్గ కళాకారుడుగానే చూశారు తప్ప ఎప్పుడూ ఆయన మతాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఆయన సృష్టించిన అద్భుత స్వరాలకు దేశం మొత్తం ఫిదా అయింది. కానీ ఇప్పుడు తనకు అవకాశాలు తగ్గడానికి కారణం మతపరమైన వివక్ష అని ఆయన వ్యాఖ్యానించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్పై ఆయన మత వివక్ష ముద్ర వేసే ప్రయత్నం గట్టిగా చేశారు. రెహమాన్ గత కొంతకాలంగా హిందీ సినిమాలకు దూరంగా ఉంటున్నారన్నది వాస్తవం. దీనిపై ఆయన ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇస్తూ పరిశ్రమలో పవర్ షిఫ్ట్ జరిగిందని అన్నారు. పరిశ్రమలో సృజనాత్మకత లేని వ్యక్తుల చేతుల్లోకి అధికారం వెళ్ళిందని విమర్శించారు. ఇది మతపరమైన వివక్ష కూడా కావచ్చు. అది నా ముఖం మీద నేరుగా జరగడం లేదు, కానీ గుసగుసల రూపంలో నాకు చేరుతోంది అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పరిశ్రమను కుదిపేస్తున్నాయి. తాను అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే రకం కాదు, చిత్తశుద్ధి ఉంటే పని వెతుక్కుంటూ వస్తుందని ఆయన స్పష్టం చేశారు. అయితే రెహమాన్ చేసిన కామెంట్స్పై బాలీవుడ్ ప్రముఖులు ఓ రేంజ్లో మండిపడుతున్నారు. అవకాశాలు ఎందుకు దొరకడం లేదో రెహమాన్ ఆత్మపరిశీలన చేసుకోకుండా మొత్తం సినీ పరిశ్రమను నిందించడం సరికాదంటూ కౌంటర్లిస్తున్నారు. రెహమాన్ వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించారు సినీ రచయిత జావేద్ అఖ్తర్. హిందీ పరిశ్రమలో మతపరమైన వివక్ష లేదని క్లారిటీ ఇచ్చారు. దిలీప్ కుమార్, షారుఖ్ ఖాన్ లాంటి ఎందరో కళాకారులు అగ్రస్థానంలో కొనసాగారని గుర్తు చేశారు. కులమతాలతో సంబంధం లేకుండా దేశం మొత్తం రెహమాన్ సంగీతాన్ని ఆస్వాదించిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు సినీ, రాజకీయ ప్రముఖులు. ఒకప్పుడు హిందువుగానే ఉన్న రెహమాన్ ఇప్పుడు ఇలాంటి కామెంట్ చేయడం సరికాదంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ నేతలకు సరిపోతాయని, రెహమాన్ లాంటి ఆర్టిస్టులకు కాదని చురకలంటిస్తున్నారు. ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఈ ముగ్గురు బాలీవుడ్లో నెంబర్ 1 ప్లేస్లో కొనసాగలేదా అని కొందరు సినీ నిర్మాతలు ప్రశ్నిస్తున్నారు. రెహమాన్ వ్యాఖ్యలను చౌకబారు విమర్శలుగా కొట్టిపారేస్తున్నారు. రెహమాన్ సంగీతంలో క్వాలిటీ తగ్గిందని విరుచుకుపడుతున్నారు. అంతేకాకుండా ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం, లేట్గా పాటలు ఇవ్వడం వల్లే అవకాశాలు తగ్గాయంటూ మండిపడుతున్నారు. देखिए, अगर ये बात सही है तो बहुत ही अफसोस की बात है कि भारत जैसे देश में अगर धर्म के आधार पर या जाति के आधार पर अगर किसी प्रकार का भेदभाव होता है, चाहे वो फिल्म जगत हो, दूसरा कोई जगत हो, तो ये बहुत ही दुखद है और ये हमारे देश के लिए अच्छा नहीं, हमारे देश के भविष्य के लिए अच्छा नहीं है. రెహమాన్ లాంటి దిగ్గజ సంగీత దర్శకుడి దగ్గరకు వెళ్లాలంటే చిన్న నిర్మాతలు భయపడి ఉండవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు రెహమాన్ అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో ఉంటారన్న అభిప్రాయం కూడా ఓ కారణంగా భావిస్తున్నారు. సినీ ప్రపంచం అంటేనే రంగులమయం, విజయాల వెంట పరుగులు తీసే 24 ఫ్రేమ్స్. అలాంటి చోట ప్రతిభకు మాత్రమే అవకాశం ఉంటుంది. కొన్నేళ్లుగా బాలీవుడ్ను ఏలిన రెహమాన్ ఇప్పుడక్కడ క్రియేటివిటీ ఉన్నవారి సంఖ్య తగ్గిందన్నారు. అంతేనా? తన మతం కారణంగానూ తాను అవకాశాలు కోల్పోయానని అనటం పెద్ద వివాదానికి దారితీసింది. సినిమా రంగం అనేది పూర్తిగా విజయాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రతిభ ఉన్నంత కాలం, పాటలు హిట్ అవుతున్నంత కాలం పరిశ్రమ ఎవరి వెనుకైనా పరిగెడుతుంది. రెహమాన్ అగ్రస్థానంలో ఉన్నప్పుడు దిగ్గజ దర్శకులు, నిర్మాతలు ఆయన డేట్స్ కోసం క్యూ కట్టారు. అప్పుడు లేని మతపరమైన అంశం ఇప్పుడు కొత్తగా ఎందుకు తెరపైకొస్తోంది? ఒక కళాకారుడి సక్సెస్ గ్రాఫ్ తగ్గినప్పుడు అవకాశాలు తగ్గడం సహజం. రెహమాన్ ఇటీవల కాలంలో అందించిన సంగీతంలో మునుపటి మ్యాజిక్ లేదని, ఆయన శైలికి ప్రేక్షకుల ఆదరణ తగ్గుతోందని విమర్శలున్నాయి. ఈ సహజమైన మార్పును అంగీకరించకుండా బాలీవుడ్పై మతం ముద్ర వేయడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాలీవుడ్లో ఒక వర్గం తనకు వ్యతిరేకంగా పనిచేస్తోందని రెహమాన్ గతంలో కూడా ఆరోపించారు. 2020లో బాలీవుడ్ గ్యాంగ్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద చర్చకు దారితీశాయి. అయితే ఈసారి నేరుగా
మతపరమైన అంశం అనే పదాన్ని వాడడంతో ఈ వివాదం మరో మలుపు తిరిగింది. ఒక సినిమా కోసం తనతో ఒప్పందం చేసుకున్న తర్వాత మ్యూజిక్ కంపెనీలు జోక్యం చేసుకుని వేరే సంగీత దర్శకుల్ని తెచ్చుకుంటున్నాయని, ఇది తనను అవమానించడమేనని రెహమాన్ ఈ ఇంటర్వ్యూలో వివరించారు. బాలీవుడ్ చరిత్రలో మతం ఎప్పుడూ అడ్డంకిగా మారలేదు. అక్కడ ఖాన్ల హవా దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఎందరో దర్శకులు, సంగీతకారులు, సాంకేతిక నిపుణులు అదే వర్గానికి చెందినవారు విజయవంతంగా రాణిస్తున్నారు. ఇలాంటి వాతావరణం ఉన్న పరిశ్రమలో తనకు అవకాశాలు రాకపోవడానికి మతమే కారణమని రెహమాన్ అనడం బాలీవుడ్ ఉనికినే అవమానించినట్లవుతుందని శోభాడే వంటి వారు వాదిస్తున్నారు. ये बहुत डेंजरस कमेंट है और आई डोंट नो व्हाई ही इज मेड इट, यू शुड आस्क हिम. पर मैं बॉलीवुड को देख रही हूँ 50 साल से, और इफ आई हैव सीन एनी प्लेस विच इज फ्री ऑफ एनी काइंड ऑफ कम्युनल टेंशन, इट इज बॉलीवुड. आप में टैलेंट हो तो आपको चांस मिलेगा, आप में टैलेंट नहीं है तो देयर इज नो क्वेश्चन ऑफ रिलीजन बीइंग अ फैक्टर कि आपको चांस नहीं दे रहे हैं. రెహమాన్ వ్యాఖ్యలపై ప్రముఖ సింగర్ షాన్ ఘాటుగా స్పందించారు. అవకాశాలు రాకపోవడానికి మతాన్ని ముడిపెట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. నేను ఇన్నేళ్లు ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడాను, కానీ ఇప్పుడు నాకు అవకాశాలు రావడం లేదు. నేను కూడా ఖాళీగానే ఉన్నాను కదా, అంత మాత్రాన అది మత వివక్ష ఎలా అవుతుంది? అది వ్యక్తిగత ప్రాధాన్యతలకు సంబంధించిన విషయం అని షాన్ కౌంటర్ ఇచ్చారు. షారుఖ్ ఖాన్, సల్మాన్, అమీర్ ఖాన్లు గత 30 ఏళ్లుగా ఇండస్ట్రీని ఏలుతున్నారు. ఇక్కడ ప్రతిభకే ప్రాముఖ్యత ఉంటుందని ఆయన గుర్తు చేశారు. అతిగా ఆలోచించకుండా మంచి సంగీతం చేయడంపై దృష్టి పెట్టండి అని రెహమాన్కు షాన్ సూచించారు. అయితే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పాట కంపోజ్ చేసే వ్యక్తి పాటను తీసుకోవాలా లేదా మార్కెట్ చేయాలా వద్దా అని నిర్ణయించుకునే వ్యక్తి వేర్వేరుగా ఉంటారన్నారు. దీన్ని నిర్ణయించే వ్యక్తులు సంగీత ప్రపంచానికి చెందినవారు కాదన్నారు గాయకుడు శంకర్ మహదేవన్. దశాబ్దాలుగా భారతీయులు ఆయనను కేవలం ఒక గొప్ప మ్యూజిషియన్గా, దేశం గర్వించదగ్గ కళాకారుడిగానే చూశారు తప్ప ఎప్పుడూ ఆయన మతాన్ని పరిగణనలోకి తీసుకోలేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రెహమాన్ ఒక గ్లోబల్ ఐకాన్, కానీ ఇప్పుడు తనకు అవకాశాలు తగ్గడానికి కారణం మతపరమైన వివక్ష అని ఆయన వ్యాఖ్యానించడం దురదృష్టకరమన్నారు. తాను చేసిన కామెంట్స్పై వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. నేను ముస్లింని అయినా కాబట్టి నాకు సినిమా ఫీల్డ్లో అవకాశాలు రావటం లేదనేటువంటి మాట ఆయన మాట్లాడాడు. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నాను. ఏఆర్ రెహమాన్ లాంటి వ్యక్తి ఈ రకంగా దిగజారి మాట్లాడడం ఏదైతున్నదో చాలా దురదృష్టకరము. అవకాశాలు లేకపోతే, ఎందుకంటే అనేక మంది సినిమా ఫీల్డ్లో ఒకసారి కొందరికి వస్తుంటే కొందరికి రాదు. దానికి మతాన్ని ముడిపెట్టి ఈరోజు ప్రజల్లో ఒక విభజన భావము తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఒక కళాకారుడైనటువంటి ఏఆర్ రెహమాన్ చేయడము చాలా దురదృష్టకరము. నిజానికి రెహమాన్ వ్యాఖ్యలు సమాజంలో ఒక తప్పుడు సంకేతాన్ని పంపిస్తున్నాయి. తన సంగీతంతో ప్రజలను ఏకం చేసిన ఒక మహోన్నత వ్యక్తి ఇప్పుడు తనను ఒక వర్గానికి పరిమితం చేసుకుంటున్నారా అన్న అనుమానం కలుగుతోంది. అవకాశాలు తగ్గడానికి కారణాలు వెతుక్కోవాల్సింది తన పనితీరులో కానీ మతంలో కాదని సామాన్య జనం కూడా అభిప్రాయపడుతున్నారు. కళకు మతాతీతమైన గౌరవం ఇచ్చే ఈ దేశంలో ఒక గ్లోబల్ ఐకాన్ ఇలాంటి సంకుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరంగా భావిస్తున్నారు. రెహమాన్ ఓ మ్యూజికల్ లెజెండ్. 3 దశాబ్దాల పాటు బాలీవుడ్ సహా భారత సినీ రంగాన్ని ఏలిన దిగ్గజ సంగీత దర్శకుడు. ఆయన జైహో అన్న, మా తుజే సలాం అన్న ప్రతిదీ సంచలనమే. రోజా సహా పలు సక్సెస్ఫుల్ సాంగ్స్కు ప్రాణం పోశారు. అలాంటి వ్యక్తి తన సమస్యకు మత వివక్ష కారణం కావచ్చు అనటం భారతీయ చలనచిత్ర సీమతో పాటు ప్రముఖులను కూడా విస్మయపరిచింది. దాదాపు 3 దశాబ్దాలుగా సంగీత ప్రపంచంలో రారాజు. చిన్న వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టి సంగీత దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు. రోజా సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్గా మొదలైన ప్రయాణం ఇప్పటికీ నిరంతరంగా సాగుతూనే ఉంది. ఎన్నో వందల పాటలను అందించారు. ఆయన జైహో అంటే ప్రపంచం మొత్తం జైహో అని ప్రతిధ్వనించింది. ఆస్కార్ తనంతట తానే వరించి వచ్చింది. భారతీయ సంగీతపు మాధుర్యాన్ని అంతర్జాతీయ వేదికలపై సగర్వంగా నిలబెట్టారు ఏఆర్ రెహమాన్. అంతర్జాతీయ స్థాయిలో సంగీతానికి సంబంధించి గ్లోబల్ ఐకాన్గా మారారు. సినీ రంగంలో అగ్ర సంగీత దర్శకులలో ఏఆర్ రెహమాన్ ఒకరు. దాదాపు 30 ఏళ్లుగా సినిమా ప్రపంచంలో సంగీత రారాజుగా వెలుగుతున్నారు. ఎన్నో అద్భుతమైన పాటలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన చికిరి సాంగ్ యూట్యూబ్లో సంచలనం సృష్టించింది. ఏఆర్ రెహమాన్ను మ్యూజికల్ స్టార్ అని పిలుస్తారు. ఆయన ఏ భాషలోనైనా సంగీతం ద్వారా మానవ భావోద్వేగాలను పలికించగల దిట్ట. 1992లో విడుదలైన రోజా చిత్రంతో ఆయన సంగీత స్వరకర్తగా అరంగేట్రం చేశారు. ఈ మూవీ తర్వాత వరుస సినిమాలతో అలరించారు. ఆస్కార్ అవార్డ్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్, జాతీయ చలనచిత్ర అవార్డు వంటి ప్రసిద్ధ అవార్డులను గెలుచుకున్నారు.
హాలీవుడ్ చిత్రం స్లమ్ డాగ్ మిలియనీర్కు సంగీతం అందించినందుకు ఆయన ఆస్కార్ అవార్డును గెలుచుకున్నారు. అలాగే 2008లో గోల్డెన్ గ్లోబ్ అవార్డు, బాప్టా అవార్డును కూడా గెలుచుకున్నారు. 2 అవార్డులను అందుకున్న తొలి భారతీయుడు ఆయన. 2010లో భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డును అందించింది. ఆయనను ఆసియా మొజార్ట్ అని కూడా పిలుస్తారు. సంగీత స్వరకర్తగా అరంగేట్రం చేసి 30 సంవత్సరాలు గడిచినా ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు. ఆయన ఒక్కో సినిమాకు 10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. అలాగే గంటసేపు మ్యూజిక్ కచేరీకి దాదాపు 2 కోట్లు పారితోషికం తీసుకుంటారని ఈవెంట్ నిర్వాహకులు చెబుతారు. అలాగే ఒక్కో పాటకు 3 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తారట. ఆయన ఆస్తుల విలువ 1712 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని సమాచారం. లాస్ ఏంజల్స్, దుబాయ్, చెన్నై, ఇతర ప్రాంతాలలో అనేక కోట్ల రూపాయల విలువైన లగ్జరీ బంగ్లాలను ఏఆర్ రెహమాన్ కలిగి ఉన్నారు. బెంజ్, జాగ్వార్, పోర్షే వంటి లగ్జరీ కార్లు కూడా ఆయన ఇంట్లో ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ హిందూ కుటుంబంలో జన్మించారు. తొలుత ఆయన పేరు దిలీప్ కుమార్ రాజగోపాల. 1989 సంవత్సరంలో 23 ఏళ్ల వయసులో ఇస్లాం మతాన్ని స్వీకరించారు. ఆ సమయంలోనే రెహమాన్ తల్లి, సోదరీమణులు కూడా ఇస్లాంలోకి వచ్చారు. ఆయనకు అల్లా రఖా రెహమాన్ అనే పేరును ఓ సూఫీ పీర్ పెట్టారు. రెహమాన్, సైరా 1995లో వివాహం చేసుకున్నారు. వారికి 3 పిల్లలు, ఖతీజా, రహీమా, అమీన్. అయితే 29 ఏళ్లు కలిసి కాపురం చేసిన రెహమాన్, సైరా కొన్ని నెలల క్రితమే విడాకులు తీసుకుని విడిపోయారు. ఈ విడాకుల కేసు కూడా దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.